నేను ఉండను, నేను ద్వారకలో ఉండను, వెళ్ళిపోతున్నానని చెప్పేసి అని కుండిన నగరం వెళ్ళిపోయాడు. అంటే రుక్మితో సదరంగా వాడుతుండేవాడు ఈయన. అక్కడికి వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత సరే ద్వారకకి వచ్చి చాలా బాధపడుతూ అయ్యో ఏమైపోయింది, ఆ మణి మన దగ్గర లేదు, వాడా చచ్చిపోయాడు, వీళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. అంటే మణిలోభం చేత దాయాదిని కూడా చంపేసి కృష్ణుడు ఈ రకమైన విధానాలు చేశాడని చెప్పి పెట్టి. ఎవరికి కూడా సత్యం అక్కర్లేదు. ప్రపంచంలో ఒకటి వ్యాప్తి కనుక తీసుకొచ్చినట్లయితే ఆ వ్యాప్తే దాన్ని సత్యంగా మార్చేటటువంటి విధానమే కనబడుతుంది తప్ప అసత్యాన్ని సత్యం చేసేటువంటి విధానమే లోకంలో ఎక్కువ ఉంది. దాన్ని అనుసరించి అదే పద్ధతిలో శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ నీలాపనంతలో వచ్చేసాడు. మళ్ళీ ఖిన్నుడే బాధపడుతుండగా నారద మహర్షి మళ్ళీ వచ్చాడు. వచ్చి ఏం కృష్ణ అలా ఉన్నావు అన్నాడు. ఏం చెప్పమంటావయ్యా, విషయం దాన్ని తీసుకొచ్చి చెప్పిన తర్వాత సత్రాజితిని నాకు ఇచ్చాడు, అయిపోయింది. ఆ సత్రాజిత్రేమో వాళ్ళిద్దరూ చంపేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వాడేమో చచ్చిపోయాడు, కారణం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఏం లేదు, అక్రూరుడు కాశీలో ఉన్నాడు, కాశీలో ఆ మణి సురక్షితంగా ఉంది. ఎందుకంటే ఆ మణి కనుక ఎక్కడ ఉంటే అక్కడ సమస్తమైనటువంటి పుణ్యాలతో ఉండేటువంటి పుణ్యరాశులతో ఉండేటువంటి జీవజాలాలు ఉంటారని చెప్పి సిద్ధాంతం. అక్కడ అందరూ కూడా కర్మశీలురై ఉంటారని సిద్ధాంతం. ఎవరికి కూడా కర్మభీతమైనటువంటి విధానాలు చేయరు, అధర్మంగా ఉండరని చెప్పి కాశీనగరం అత్యద్భుతంగా ఉంది. పరిపూర్ణమైన ధర్మ పరిపాలనతో ఉంది ఇప్పుడు. ఎందుకంటే అక్రూరుడు అక్కడ అందరికీ అడగని వాడికి అన్ని దానాలు చేస్తున్నాడు. కాబట్టి అది సమంతకుని యొక్క ప్రభావం చేత అక్కడ ఉంది. ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావని ఇంకా తీసుకురాను, అది మంచి పనే చేస్తున్నాడు కదా, కానీ నాకు అక్కర్లేదు, సమంతకుడితో పని లేదు. ఇది ఎలా పోతుందో చెప్పవయ్యా అన్నాడు. దీనికేముంది, నువ్వు లోకపూజ్యుడైనటువంటి ఆది పూజ్యుడైనటువంటి ఆ మహాగణపతిని అర్చించు, ఆయన మెప్పించి దీని గురించి ఏదైతే ఉంటుందో దాంట్లోంచి వీళ్ళందరికీ ప్రజలందరినీ ఈ లోకాలను రక్షించు అని చెప్పాడు. అంటే సరే అయితే అలాగే అని చెప్పేసని సమీనమైనటువంటి విధానంలో సమస్త భక్తి ప్రపత్తులతోటి ఏకాగ్ర చిత్తంతో ఆ గణనాయకుడి యొక్క ముఖబింబం ఎందు తన ధ్యానం పెట్టుకుని తను జాగ్రత్తగా పరిపూర్ణమైనటువంటి విధానంలో ఆయన్ని చక్కనైనటువంటి కమలాలతోటి, చక్కనైనటువంటి పత్రితోటి, దూర్వలతోటి, వీటన్నిటితోటి సమస్తమైన రకాలైన పత్రులన్నిటితోటి 21 రకాల పత్రులు చెప్పారు. ఆ 21 రకాల పత్రులతోటి ఆయన అర్చన చేసి ఆయన మెప్పించి ఆయన్ని సహస్రనామార్చన చేశాడు. చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షమయ్యాడు. చెప్పు కృష్ణ, నీకేం కావాలో కోరిక ఇస్తానన్నాడు. నాకేం కావాలయ్యా, నాకేమీ అవసరం లేదు, కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ నేనా లోకపాలకుడైనటువంటి నేనే ఆ ఆది మహావిష్ణువు, నేను శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించి ఇక్కడ ఈ భూభారాన్ని తగ్గించడం కోసం వచ్చానన్న విషయం నాకు తెలుసు, నీకు తెలుసు, సృష్టి మొత్తానికి తెలుసు. అటువంటి నాకే నీలాపరందల కనుక వచ్చేటట్లయితే, ఎందుకంటే ఆ చంద్రుడి యొక్క మొహం చూడటం వల్ల వచ్చినటువంటిది, అది కూడా ఆయన పూర్తిగా పాలనలో చూస్తేనే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి సామాన్య మానవులు ఏమైపోతారయ్యా, వాళ్ళని ఉద్ధరించేందుకు కావాల్సిన మార్గం ఏదైనా చెప్పు, ఈ శాపాన్ని ఉపసంహరించమని చెప్పినాడు. అంటే గౌరీ శాపాన్ని, అమ్మవారి శాపాన్ని నేను ఉపసంహరించడం పూర్తిగా చేయకూడదు, అందుకోసని మిగిలిన చవితులన్నింటినీ తీసేస్తున్నాను. అంటే మిగిలిన మాసాల్లో వచ్చే చవితులన్నీ కూడా తీసేసి ఒక భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే కనుక చంద్రుణ్ణి చూసినట్లయితే వాళ్ళకి నీలాపనందరూ తప్పవు అన్నాడు. అది మాత్రం అంతవరకు నేను చేస్తాను, మిగిలింది నువ్వు చేయి అన్నాడు. అంటే అప్పుడన్నాడు, అలా అయితే దీనికి ఒక తరుణోపాయం నేను చెప్తాను. ఎలా అంటే, చవితి నాడు చంద్రుడి కనుక చూసినట్లయితే వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడం కోసం చెప్పేసి, అవన్నీ తగలకుండా నీలాపనందలు రాకుండా ఉండడం కోసమని భాద్రపద శుద్ధ విధి అన్నాడు సాయంత్రం ఎవరైతే ఆ చంద్రరేఖను చూసి తన శరీరంలో వచ్చే వస్త్రాన్ని కప్పుకున్నట్టు దాంట్లోంచి ఒక నూలుపోగు తీసి ఆ చంద్రుడికి ఇక్కడికి సమర్పణ చేస్తే భక్తి పురస్సరంగా ఈ చవితి నాడు వచ్చేటటువంటి దోషాలు ఏవైతే అవన్నీ కూడా పరిహరింపబడతాయి అని ఒక వరం ఇచ్చి, అలాగే శ్రద్ధాశక్తులతో ఎవరైతే వినాయక చవితిని పూర్తి చేస్తారో, చేయడమే కాదు, చేసిన తర్వాత ఈ శమంతకోపాఖ్యానం అంటే వినాయకుడి యొక్క చరిత్రతో పాటు శమంతకోపాఖ్యానం ఎవరైతే ఏ రకమైనటువంటి క్లేశాలు లేకుండా మనస్సుని కేవలంగా ఆ పరమాత్ముడి యొక్క పాదాలయందు, ఆ విఘ్నేశ్వరుడి యొక్క పాదాలయందు, ఆ మహావిష్ణువు యొక్క పాదాలయందు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలయందు మనస్సు అనే కుసుమాన్ని ఇక్కడ పెట్టి సమర్పణ చేసి ఎవరైతే ఇది శ్రద్ధాశక్తులతోటి ఈ ఉపాఖ్యానాన్ని వింటారో, విని ఆ అక్షతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షతల శిరస్సు ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి చంద్రుడు చూసినా సరే భయం లేదు, వాళ్ళకి ఎటువంటి నీలాపడంతులు జరగవు. ఆ సంవత్సరం అంతా కూడా అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసే చవితి వరకు ఉండేటువంటి ఆ సంవత్సర కాలంతో కూడా వాళ్ళు పుష్కలమైనటువంటి విధానాలు సమస్తమైనటువంటి ఐశ్వర్యాలతోటి
సమస్తమైనటువంటి విభవాలతోటి, సమస్తమైనటువంటి కీర్తి ప్రతిష్టలతోటి, సమస్తమైనటువంటి అన్ని కళ్యాణాలతోటి శోభాయమానంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు అని చెప్పి భగవానుడు మన యందు ఎంతో కరుణాతుల్యుడై అంటే కరుణా కటాక్షాలను ప్రసరిస్తూ అలాగ ప్రసరింపజేస్తూ ఆ కరుణా కటాక్షాలనే వర్షమే ప్రసరింపజేస్తూ మన యందు ఉండేటటువంటి కేవలం ఆ ప్రీతిపాత్రమైన స్థితితో మన ముందు ఉండేట వాత్సల్యం చేత ఈ రకమైన తరుణోపాయం ఆ భగవానుడు మనకి చెప్పడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఒకవేళ మొత్తం కథని అంతని కూడా ఎవరైతే వినగలడానికి ఆసక్తి లేక, అంటే ఆసక్తి లేకపోవడం కాదు, తీరిక లేక, లేకపోతే మానవులు కదా అనేక రకరకాలైనటువంటి విధానాల్లో వీళ్ళు సంచరిస్తూ ఉంటారు. రకరకాలైన వ్యాపారాలు ఉంటాయి, రకరకాలైన కోరికలు ఉంటాయి. ఆ సమయంలో ఎవరినో కలవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ చేసుకోవడానికి కావాల్సిన అవకాశం ఉండదు. అటువంటి స్థితిలో ఉంటే ఆ అక్షతలు దగ్గర పెట్టుకుని ఈ ఒక్క శ్లోకం కనుక చదువుకుంటే 3 సార్లు ముమ్మారు ఉచ్చరించమన్నారు దాన్ని. ఎట్లా అంటే సింహప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారకమారోది తవ హ్యేషస్యమంతకః. సింహప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారకమారోది తవ హ్యేషస్యమంతకః. సింహప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారకమారోది తవ హ్యేషస్యమంతకః అని ముమ్మారు ఆ అక్షతలను స్పర్శించి ఈ మూడు సార్లు ఈ శ్లోకం చూసుకుని ఆ అక్షతలు సాక్షాత్తు భగవంతుడి యొక్క లీలా విశేషం చేత, భగవంతుడి యొక్క కృపాకటాక్షాల వల్ల, ఆ ఆదిదేవుడైనటువంటి లోకపూజ్యుడైనటువంటి ఆదిపూజ్యుడైనటువంటి ఆ మహాగణపతి యొక్క ఆశీర్వచనం చేత ఇదంతా మనకు సిద్ధించేదని భావించి ఆ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీర్వచనాల వల్ల మనకి ఇదంతా సిద్ధించిందని ఆ పంచాయతన దేవతను ఒకసారి స్మరణ చేసి ఆ అక్షతలను శిరస్సు కనుక ధరించినట్లయితే వాళ్ళందరూ పూతులైపోతారు, వాళ్ళందరూ పవిత్రులైపోతారు. ఎవరికి ఏ రకమైనటువంటి ఈతి బాధలు ఉండవు. కాబట్టి సమస్త కళ్యాణాలు దీని యొక్క ప్రభావం చేత అందరికీ ఈడేరుతాయి. ఇది మనకి వ్యాస భగవానుడు మనకి ఈ రకమైనటువంటి విధానాల్లో ఈ వ్రతానికి సంబంధించినటువంటి విధానాన్ని సమగ్రమైన స్వరూపాన్ని తీసుకొచ్చి మనకి చెప్పారు. కాబట్టి మరి ఉదయాన్నే మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆయన స్వామివారిని అర్చించాం. అర్చించిన తర్వాత ఆయన అర్చనాంతం అయిన తర్వాత దాన్ని అనుసరించి ఈ కథని మనం శ్రవణం చేశాం. కాబట్టి మనకంటే లోకోత్తరమైనటువంటి గొప్పవాళ్ళు ఎవరు ఉండరని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా అదే భావనలో ఉండండి. ఎందుకంటే మనకి వశిష్ఠులు వారు ఒక సందర్భంలో చెప్తారు, స్మరణాదేవ రుద్రస్య పాపం జన్మశతోద్భవం. అంటే ఒక్కసారి కనుక రుద్రుణ్ణి ఒక్కసారి స్మరణ చేసినట్లయితే, ఆయన నామాన్ని ఒక్క నామాన్ని కనుక స్మరణ చేసినట్లయితే శతజన్మల పాపాలు నశించిపోతాయని. అలాగే కశ్యప మహర్షి కూడా ఇంకొక సందర్భంలో, అంటే ఇది ఎక్కడ వస్తుందంటే ముహూర్త భాగం గురించి సంబంధించి చెప్తూ, అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో సిద్ధాంత భాగ, జాతక భాగ, ముహూర్త భాగ అని చెప్పినటువంటి 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో ముహూర్త భాగాన్ని చెప్పినటువంటి దాంట్లో వారు వశిష్ఠుల వారు అది చెప్పారు, ఎత్ర ఏకాదశక సూర్యే దోషానాశం జయస్తుద స్మరణాదేవ రుద్రస్య పాపం జన్మశతోద్భవం అని చెప్పారు అక్కడ. అలాగే ఇక్కడ కశ్యప మహాముని కశ్యపుల వారు ఏం చెప్తారంటే, కావ్యే గురు వా సౌమ్యే వా యదా కేంద్ర త్రికోణకి దోషాయాన్నకిల ఆహంతి పాపాని హరిస్మృతే. హరినామస్మరణ చేయడం వల్ల జన్మజన్మాంతరాల పాపాలు ఎలాగైతే నశించిపోతాయో అని చెప్పాడు. కాబట్టి ఎంతో ఆసక్తితోటి భక్తి శ్రద్ధలతోటి సాక్షాత్తు ఆ మహాతత్వాన్ని, ఆ బ్రహ్మతత్వాన్ని, కాబట్టి ఆ తత్వాన్ని మనం, ఆ తత్వస్వరూపుడైనటువంటి తత్వమే రూపంగా మలచబడినటువంటి ఆ వినాయకుడి యొక్క చరిత్రని మనం శ్రద్ధాసక్తులతో చేసుకోవడం, ఆయన పూజ చేయడం, అలాగే సృష్టి మొత్తానికి కూడా అన్నం పెట్టేటటువంటి ఆ విష్ణువు తాలూకా చరిత్రని సమంతకోపాఖ్యాన రూపంలో మనం చదువుకోవటం, కనీస ధర్మంగా ఈ శ్లోకాన్ని ముమ్మారు పఠించడం అనేటువంటిది మన జన్మజన్మాంతరాల స్మృతమే. కాబట్టి వ్యాసో నారాయణ హరి, సాక్షాత్ నారాయణ స్వరూపుడు వ్యాసుడంటే ఆయన మనకిచ్చినటువంటి గొప్ప వరం ఇది. దాన్ని అనుసరించి ఈ వ్రతకల్పాన్ని మనం చేసినటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు, స్మరించినటువంటి వాళ్ళందరూ కూడా తరించిపోతారు. కాబట్టి అందుకోసమే వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అంత భక్తి శ్రద్ధలతో వీటిలన్నింటినీ మనం ముందుకు సాగాలనేటువంటిది ఒక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అనేక